గురువుగారు, దుష్టుల్ని శిక్షించడానికి ఒకప్పుడు భగవంతుడు అనేక అవతారాన్ని దాల్చాడు. మరి ఇప్పుడు దుష్టుల్ని నశింపచేయడం ఎట్లా? కర్మఫలాన్ని కట్టాడు పరమాత్మ. ఎట్టి విశిష్ట కులమును పుట్టి సదసద్ వివేకములు కలిగియు మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండా నేర్తురే మనుజులు అన్నారు మహాభారతంలో. ఈ కర్మసూత్రం వాళ్ళు దుష్కర్మలు చేస్తే దుష్ఫలితాలని, సత్కర్మలుగా చేస్తే సత్ఫలితాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడే అనుభవిస్తున్నారండి, వాళ్ళకి ఆ విషయం తెలియట్లేదు. ఇప్పుడైనా మనిషి అనుభవించాలి. అయితే కాలం వస్తుంది, అది ఎన్ని రోజులు అని చెప్పడం, అది 3 రోజుల, 3 నెలల, 3 కాలాల, అంటే 3 యుగాల, 3 జన్మల తర్వాత అనేది తెలియదు. త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దేశై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలం వస్తుంది. ఈ భూమి మీద వాడు పాపం చేశాడో ఇక్కడే అనుభవిస్తాడు. అందుకే పెద్దవాళ్ళు మనకి సుఖంగా అర్థం కావాలని చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ.